మాతృదేవో భవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్. ఈనాడు సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికలు వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. నేను పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తల్లోకి వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దాం. 15 నుంచి స్త్రీశక్తి పథకం, నేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్, త్వరలో నేతన్నలకు 25,000, సెలూన్లకు ఉచిత విద్యుత్, మరో 50 యూనిట్లు పెంపు, నూతన బార్ పాలసీ, లాటరీ ద్వారా బార్ కేటాయింపు, మంత్రివర్గ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి పార్థసారథి గారు. ఇక వైకాపా నిర్బంధాల నుంచి మల్లవల్లికి విముక్తి, ప్రారంభమైన రిజిస్ట్రేషన్ ప్రక్రియ, 150 మంది పారిశ్రామికవేత్తలకు అందిన ప్లాట్లు. ఇక భారత్పై సుంకాల బండ 50% పెంచిన ట్రంప్, రష్యా చమురుపై ప్రతీకారం, పాత 25% నేటి నుంచి అమల్లోకి, అదనపు 25% ఈ నెల 27 నుంచి, అన్యాయమన్న భారత్. ఇక తలొగ్గని భారత్, అమెరికా బెదిరింపులపై వేచి చూసే ధోరణి, రష్యా చమురు కొనుగోలు ఆపకపోవచ్చు, ఇక పైకా భవనాలు నిర్మిస్తామని మోసం, కొన్నిటిని పూర్తి చేసిన శ్రేష్ఠ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రతికూల వాతావరణంలోనూ గాలింపు, ఉత్తరాఖండ్లో కొనసాగుతున్న అన్వేషణ, 120 డిగ్రీలు చేసిన విద్యావేత్త సుధాకర్ కన్నుమూత, 24న గ్రామ సర్వేయర్లకు పరీక్షలు అంటండి, శాఖాపరమైన పరీక్షలు. ఇక అరచేతిలో ఈపీఎఫ్ఓ సేవలు, యాజమాన్యాలు ఈపీఎఫ్ఓ ప్రమేయం లేకుండా యూఏఎన్ పొందవచ్చు, క్లెయిమ్లు, దరఖాస్తులు సహా ఇతర సదుపాయాలు అందుబాటులోకి. హరిత ఇంధనం రంగంలోకి మహిళలకు ఉపాధి అవకాశాలు, కాలానుగుణంగా యువత నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలని మంత్రి లోకేష్ గారు తెలిపారండి. పేదల కడుపు నిండా తినడం కూడా తట్టుకోలేని జగన్ అని మంత్రి లోకేష్ గారు తెలిపారు. నూతన పారిశ్రామిక విధానంలోనే లూలుకు భూమి, హైకోర్టుకు వివరించిన అడ్వకేట్ జనరల్ గారు. నేడు మంగళగిరిలో జాతీయ చేనేత దినోత్సవం, ముఖ్య అతిథిగా హాజరు కానున్న చంద్రబాబు గారు. విశాఖలో థీమ్ పార్కును ఏర్పాటు చేస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు తెలిపారండి. IIIT విద్యార్థులకు అక్షయ పాత్ర భోజనం, ఒక్కో విద్యార్థికి రోజుకు 110 రూపాయల చొప్పున చెల్లింపు. 11 నుంచి ఫార్మేటివ్ 1 పరీక్షలు. ఇక ఏఐతో స్టాక్ మార్కెట్ అంచనాలు అంటూ 5 కోట్ల మోసం, ఇద్దరిపై హైదరాబాద్ ఈడబ్ల్యూఓలో కేసు నమోదు చేశారు. ఇక ఖజానాకు 443 కోట్ల కన్నం, వైకాపా హయాంలో 1.55 లక్షల ఇళ్లకు ఆస్తి పన్ను తగ్గించి దోచేశారు. 1.06 లక్షల ఇళ్లకు అసలు పన్నే వేయలేదు. పుర నగర పరిపాలక సంస్థల్లో ప్రత్యేక డ్రైవ్తో వెలుగులోకి అక్రమాలు. ఇక టీచర్ పోస్టులకు ఇంజనీరింగ్ అభ్యర్థుల పోటీ, మెగా డిఎస్సిలో 7,000కు పైగా బీటెక్ అభ్యర్థులు, పీజీలు చదివిన వారు 2.94 లక్షల మంది. ఇక ఏపీని వ్యూహాత్మక అంతరిక్ష హబ్గా ప్రకటించండి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్కు టీడీపీ నేతలు వినతి సమర్పించారు. మ్యూటేషన్ అమల్లో సాంకేతిక సమస్యలు, 17 కార్పొరేషన్లో ఇదే పరిస్థితి, 20 నుంచి 30% రిజిస్ట్రేషన్లకు మాత్రమే పేర్లు మార్పు. ఇంకా చేతులు మారిన శిశువులు 80 మంది. సృష్టి కేసులో డాక్టర్ నమ్రత నుంచి కీలక వివరాలు సేకరించిన పోలీసులు. ముఖ్యమంత్రి పేర్లతో పథకాలు దేశమంతటా ఉన్నాయి కదా. మద్రాస్ హైకోర్టు ఆదేశాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఏఐఏడీఎంకే నేతకు 10 లక్షల జరిమానా విధించారు. ఇక జగన్కు రాజ్ కసిరెడ్డి బంధువు కాదా, చెవిరెడ్డి కోసం వెంకటేష్ నాయుడు ఎందుకు నామినేషన్ వేశారు, మద్యం కుంభకోణం జరిగిందని విజయసాయిరెడ్డి చెప్పారు కదా, టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి గారు తెలిపారండి. ఇక దిగి రాకుంటే దిగిపోవాల్సిందే, బీసీ బిల్లులకు తక్షణం ఆమోదం తెలపండని ఢిల్లీలో బీసీ రిజర్వేషన్ ధర్నాలో ప్రధాని మోడీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ప్రైవేటు సంస్థలకు 22 హోటళ్లు, రిసార్టుల నిర్వహణ, త్వరలో టెండర్లు పిలవనున్న ఏపీ టీడీసీ. ఆర్టీజీఎస్లో ప్రక్షాళన మొదలైంది, వైకాపా విధేయులకు సెలవు. మద్యం కుంభకోణంలో ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలది కీలక పాత్రని స్పష్టమైన ఆధారాలను సిట్ సేకరించింది. బెయిల్ పిటిషన్పై ప్రాసిక్యూషన్ జేడీ వాదనలు. 12న తీర్పు వెలువరించనున్న ఏసీబీ కోర్టు. ఇక తురకా కిషోర్ అరెస్టు, రిమాండ్లో ఉల్లంఘనలున్నాయని విడుదలకు ఆదేశాలు ఇస్తామని హైకోర్టు వ్యాఖ్యానించిందండి. పారితోషికం ఎంత, ఎలా తీసుకున్నారు అని సినీ నటుడు విజయ్ దేవరకొండను ప్రశ్నించిన ఈడీ అధికారులు. గేమింగ్ యాప్కే ప్రచారం చేశానంటున్న నటుడు. ఇక అడ్మిషన్ దక్కిన అందని ద్రాక్షే, అమెరికా వీసాలలో జాప్యంతో విద్యార్థులకు ఇక్కట్లు, 45 పైసలకే రైలు ప్రమాద బీమా. ఆ 65 లక్షల మంది వివరాలు ఇవ్వండని బీహార్లో తొలగించిన ఓటర్లపై ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశం. ఇక కన్నబిడ్డలపై అత్యాచారాల అని సుప్రీంకోర్టు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిందండి నిన్న. సేవలు లేకుంటే టోల్ వసూళ్లు కుదరదని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. పరువు నష్టం కేసులో రాహుల్కు బెయిల్. 11 ఏళ్లుగా పారదర్శక పాలన అని ప్రధాని మోడీ గారు తెలిపారు. సుంకాలపై అమెరికా వితండ వాదన. ఎస్ఐఆర్పై
పార్లమెంట్లో చర్చించలేం, అది సుప్రీంకోర్టులో ఉందని రిజిజు తెలిపారు. సరే, ఎన్నికల సంస్కరణలపై చర్చిద్దామన్న విపక్షం, అణుయుద్ధ భయానికి అమెరికా రష్యా ఉద్రిక్తల ఆజ్యం, ఇక భారత్తో సంబంధాలు తెంచుకోవద్దని ట్రంప్కు నిక్కీ హేలీ సూచన, అణు విలయాన్ని స్మరించుకున్న హిరోషిమా, ఇక విద్యా హక్కు పొందలేని అనాథలు ఎంతమందని వివరాలు ఇవ్వాలని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం, తోపుడు రిక్షాలు ఇంకానా, వారందరికీ ఈ రిక్షాలు ఇవ్వండని మహారాష్ట్రను ఆదేశించిన సుప్రీం, అమెరికాలో కూలిన విమానం 4 మృతి చెందారు, మహిళా ఎంపీ గొలుసు కొట్టేసిన దొంగ దొరికాడంటండి. ఇక నగరాలకు సవాల్, వాతావరణ మార్పులతో తరచూ అతి భారీ వర్షాలు, అధిక ఎండలు, ఓ పద్ధతి ప్రణాళిక లేకుండా పట్టణాధికరణతో నగరాలు అతలాకుతలం, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలాగా అభివృద్ధికి పెట్టుబడులు భారీగా పెంచాలి. ఈనాడు ఇంటర్వ్యూలో ప్రపంచ బ్యాంక్ సీనియర్ కన్సల్టెంట్ అస్మితా తివారీ, ఇక వైకాపా హయాంలోనే బనకచర్లకు బేజమని విశ్రాంతి ఐపీఎస్ ఏబి వెంకటేశ్వర గారు తెలిపారు. శ్వేతపత్రం ఆధారంగా పిల్పై విచారణ జరపలేమని కేంద్ర సంస్థల అధికారులతో సిట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముంది, ఢిల్లీ న్యాయవాది మెహక్ మహేశ్వరికి హైకోర్టు సూటి ప్రశ్నలు, వైకాపా హయాంలో సహజ వనరుల దోపిడీపై సిట్ ఏర్పాటు కోసం పిల్, ఇక అపరిచితులతో ఫోటోలు దిగేటప్పుడు జాగ్రత్తని నేర్చుకోవడం అయిపోయింది, ఇక పనిలో వేగం పెంచండి అని మంత్రులకు సీఎం దిశానిర్దేశం, ప్రభుత్వ విధానాలపై అధ్యయనానికి సింగపూర్ పంపిస్తానని వెల్లడి, జిల్లాలు మండలాల్లో మార్పులు చేర్పుల ప్రక్రియపై అక్టోబర్ కల్లా పూర్తి అవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక పులివెందుల్లో వైకాపా కవ్వింపు చర్యలు, టీడీపీ వైకాపా పరస్పర దాడులు, స్టేషన్లో డీఎస్పీపై వైకాపా నేతల రుబాబు, కూటమి ప్రభుత్వ చొరవతో ఆర్కిటెక్చర్ డిగ్రీ కోర్సుకు అనుమతి, ఇక అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చ, పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలని సిపిఐ డిమాండ్ చేసిందండి. 25 మందితో రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ, చైర్మన్గా ఏపీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్, సభ్యులుగా షర్మిల సహా 24 మంది సీనియర్లకు చోటు, ఇక హజ్ యాత్రికుల ఖాతాలో 1,00,000 జమ, ఎన్నికల హామీని నెరవేర్చిన కూటమి ప్రభుత్వం. ఇంక డైపర్లు మార్చినట్లు పార్టీలు మార్చేస్తున్నారని, రాజకీయాల్లో విలువలు సాంప్రదాయాలు తగ్గిపోయాయి, నమో భారతీయం ఆత్మీయ సభలో వెంకయ్యనాయుడు గారు తెలిపారు. కిసాన్ రైలు ద్వారా ఏపీ నుంచి 34,196 టన్నులు ఉద్యాన ఉత్పత్తుల రవాణా, ఇక తండ్రి కుమారుల గొడవ, అడ్డుకునేందుకు వెళ్లిన ఎస్ఐ దారుణ హత్య, కోనసీమ యువ సదస్సు పోస్టర్ ఆవిష్కరణ, ఇక మెట్రో రైల్లో విన్నాను నిజమనుకున్నానని షార్ప్ షూటర్ల కథనంపై 99 టీవీ పాత్రికేయుడు వాసుదేవ్ వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ హతమార్చేందుకు 200 మంది వరకు షార్ప్ షూటర్లు వచ్చారని 99 ఛానల్లో కథనం ప్రసారం చేసిన పాత్రికేయుడు ప్రతి వాసుదేవన్ గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్ ఎదుట లొంగిపోయారు. జగన్ పర్యటన ప్రాంతంలో 200 మంది షార్ప్ షూటర్లు వచ్చారని, ఆయన పర్యటన ప్రాంతంలో రెక్కీ నిర్వహిస్తున్నారని గత నెల 20న ఛానల్లో ప్రసారం చేశారు. హైదరాబాద్లోని మెట్రో రైల్లో ప్రయాణికులు అనుకుంటే అది నిజమనుకుని నమ్మి కథనం ప్రసారం చేశానని పోలీసులు ప్రశ్నకు బదులిచ్చారు. ఆధారం లేకుండా ఆ విధంగా చెప్పడం తప్పేనని అంగీకరించారు. ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆయనకు స్పష్టం చేశారు. ఇక నాయ బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ పెంపుపై మంత్రి సవిత గారు హర్షం వ్యక్తం చేశారు. 108కి 6.20 కోట్ల నిధులు విడుదల చేశారండి. ఇక ప్రకృతి విధ్వంసంతోనే ప్రకోపం, విచ్చలవిడిగా రోడ్లు, పర్యాటక భవనాల నిర్మాణాలు, అడవుల నరికివేత, దారాలి వరద విలయంపై నిపుణుల విశ్లేషణ, నిజాయితీ పరులైన అధికారులు సెక్షన్ 17A అభయం, సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం. జైపూర్ ఆసుపత్రిలో వృద్ధురాలు గుండెకు కొత్త తరహా శస్త్రచికిత్స, దేశంలో ఇదే ప్రప్రథమం. పురుషులకు మాకు ఒకటే ప్రమాణాల సమానత్వ సూత్రానికి అది విరుద్ధం, సుప్రీంకోర్టుకు తెలిపిన మహిళా సైన్యాధికారులు. ఇక ప్రపంచానికి హిందుత్వం అవసరం ఉందని మోహన్ భగవత్ గారు తెలిపారండి. నేను మోడీకి ఫోన్ చేస్తానని ట్రంప్కు బ్రెజిల్ అధ్యక్షుడి సమాధానం. ఇక 20 లక్షల మందిని అన్నార్తులు చేసిన ఇజ్రాయిల్, మండల్ భేటీలో సభ్య దేశాల ఆందోళన. ఇక డిఎంకే ఎమ్మెల్యేలపై కేసుల ఉపసంహరణకు వివరాలు ఇవ్వండని తమిళనాడు సర్కార్కు సుప్రీం ఆదేశం. రష్యా నుంచి అమెరికాకు దిగుమతుల నాకేమీ తెలియదు ట్రంప్ వ్యాఖ్యలు. ఇక గాజాలో ఆహారం కోసం ఎగబడ్డ సమూహతపై కాల్పులు, మరో 38 మంది మృతి చెందారు. సీనియర్ న్యాయవాదుల అత్యవసర విచారణ విజ్ఞప్తులను అనుమతించబోను సిజేఐ గవాయ్ గారు తెలిపారండి. లైసెన్స్ లేకుండా శస్త్రచికిత్సలు, 2 వైద్యులపై కేసు నమోదు. హెలికాప్టర్ కూలి, 2 ఘన మంత్రులు మృతి చెందారు. జార్ఖండ్లో ఎదురుకాల్పులు, మావోయిస్ట్ అగ్రనేత మృతి చెందారు. మాగా ఉద్యమానికి వారసుడు వాన్స్, ట్రంప్ ప్రకటన. ఇక ఆక్సిజన్ ప్లాంట్లో పేలుడు, 2 మృతి చెందారు చండీగఢ్లో. భారత్పై పాక్ అక్కసు, కాశ్మీర్పై మళ్లీ అదే పాట. ఇక చైనాలో గన్య, 7,000 కేసులు నమోదు. కబూతర్ ఖానాపై టార్బలను తొలగించిన నిరసనకారులు. ఇంకా భూ కేటాయింపుల విధానం అమలుపై
పునఃసమీక్ష, జిల్లా కలెక్టర్ల అధికారాల పెంపునకు సుముఖం, లీజ్కు మాత్రమే భూములు ఇవ్వాలనే ప్రతిపాదన, 2012 నాటి విధానంలో మార్పులు చేర్పులు ఖాయం, కడప బెంగళూరు లైన్ నిర్మాణానికి ఏపీ 1163 కోట్లు చెల్లించాలి. ఇక పెద్దిరెడ్డి కుటుంబం కంపెనీలోకి మద్యం ముడుపుల సొమ్ము ఎంతొచ్చింది, సంస్థ ఎండి చంద్రశేఖర్ రెడ్డి, ఈడీ శివారెడ్డిని విచారించిన సిట్ అధికారులు, మైనింగ్ ప్రభావిత ప్రాంతాల్లోనే డిఎంఎఫ్ నిధులు ఖర్చు చేయాలని నిబంధనల సవరణ, ఇక టెక్ హబ్లకు ఎకరం 99 పైసలు, ఏపీ ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్ పాలసీ 4.0కు ఆమోదం, రాయితీపై భూములు పొందేందుకు నిబంధనలు, 5 ఏళ్లలో ఏపీలో 115 ప్రభుత్వ 941 ప్రైవేట్ పాఠశాలలు తగ్గాయని రాజ్యసభలో కేంద్ర మంత్రి జయంత్ చౌదరి గారు వెల్లడించారు. పారిశ్రామిక కాలుష్యం, క్షీణిస్తున్న భూగర్భ జల నాణ్యత, విశాఖపట్నంలో ఎన్జీఆర్ఐ పరిశోధనలో వెల్లడి. ఇక పశుసంవర్ధక శాఖ డైరెక్టర్గా దామోదర్ నాయుడిని పునర్నియామకం, అమిత్ షాకు పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారండి. అప్పట్లో ఇతర రాష్ట్రాల్లో యూనిట్ ధర ఎంత ఉందని అఫిడవిట్ దాఖలు చేయాలని సెకీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సంధ్యా థియేటర్ ఘటనలో పోలీసుల నివేదికపై ఎన్హెచ్ఆర్సీ అసంతృప్తి, 6 వారాల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్ సిపికి షోకాస్. ఇక తెలంగాణ నుంచి బియ్యం వడ్లు సరఫరా చేయండని ఆ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫిలిపియన్స్ వ్యవసాయ మంత్రి వినతి సమర్పించారు. ఇక ముప్మా సురేష్ ముందస్తు బెయిల్ కేసు వేరే ధర్మాసనానికి బదిలీ అయ్యింది. మీడియా అక్రిడిటేషన్ రూల్స్ 2025కు ఆమోదం తెలిపారండి. మహిళలకు ఆర్టీసీ బస్ స్టీరింగ్, 8 మంది పుర కమిషనర్ల బదిలీలు, నియామకాలు. ఇక సాక్షిలో చూద్దామండి ఒకసారి. బరితెగించిన బాబు గ్యాంగ్, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై హత్యాయత్నం, వైఎస్ఆర్సీపీ నేతలు వేల్పుల రామలింగారెడ్డిపై రాళ్లతో దాడి, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక వేళ సర్కారు పెద్దల దిగజారుడుతనం, నల్లగొండవారిపల్లెం గ్రామంలో వీరిద్దరిని తుదిముట్టించేందుకు పథక రచన, ప్రజాస్వామ్యతంగా గెలవలేమని భయభ్రాంతులకు గురిచేసే కుట్రలు, ఓటింగ్ క్యాప్చర్తో గెలవాలని కుతంత్రం, అటవిక పాలన అద్దం పడుతుందన్న దాడి, వాడు కూడా టార్గెట్, వెయ్యండి అంటూ సైకోల్ల అరుపులు కేకలు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ భుజంపై రాముకు తలపై గాయాలు, సమ్మెటతో రేంజ్ రోవర్, ఫార్చునర్, స్కార్పియో వాహనాల ధ్వంసం, రామలింగారెడ్డిని ఓ ఇంట్లో పంపి అడ్డుగా నిలిచిన గ్రామ మహిళలు, ఆ ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు టీడీపీ మోక విఫలయత్నం, గ్రామస్తులు తిరగబడడంతో వెనుకదిరిగిన టీడీపీ సైకోలు, బందిపోటు దొంగల ముఠా తరహాలో బాబు ముఠా మెరుపు దాడులు, గుంపులుగా వాహనాల్లో రాక పోలీసుల కనుసలలోనే అరాచకం. ఇక అక్రమ నిబంధనలు సహించమని నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్ అయిన వ్యక్తిని క్షణం కూడా జైల్లో ఉంచకూడదు, తురకా కిషోర్ విడుదలకు ఆదేశాలు ఇస్తామని హైకోర్టు తెలిపిందండి. ఇక ఎందుకు ఈ రౌడీ రాజకీయం, చంద్రబాబుపై వైఎస్ జగన్ ధ్వజం, ఏం పాపం చేశారని మా పార్టీ నాయకులపై దాడి చేశారు, ఓ జెడ్పీటీసీ కోసం ఇంత దిగజారాలా, ఈ అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తాం, అన్యాయాల్ని వడ్డీతో సహా తిరిగి చుట్టుకుంటాయి. ఇక విచ్చలవిడికి పర్మిట్, 3736 మద్యం దుకాణాలకు అనుబంధంగా అన్ని చోట్ల పర్మిట్ రూములకు మళ్లీ పచ్చజెండా, టీడీపీ సిండికేట్ దోపిడీకి సర్కారు వత్తాసు, ఈ ఏడాది మద్యం ఆదాయం టార్గెట్ ఏకంగా 35,000 కోట్లు. ఇక రాష్ట్రంలోనే ఏరులే పారనున్న ముందు, రాష్ట్రంలో ఎక్కడైనా ఎకరం 99 పైసలకే, ఐటీ కంపెనీలకు అత్యంత చౌకగా భూములు ఇచ్చేందుకు పాలసీ, రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందండి. ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం. సంగీతం వరలక్ష్మి 60 ఏళ్ల గాన మాధుర్యం, కూటమి గెలిస్తే 108 క్షేత్రాల్లో కచేరీ చేస్తారని మొక్కు, నేడు దుర్గమ్మ సన్నిధిలో చివరి కచేరీ, చంద్రబాబుతో ఫోటో దిగితే చాలంటున్న వరలక్ష్మి గారు, సింగపూర్ మంత్రులను బెదిరించారు, వారిపై కేసులు పెడతామన్నారు, జగన్ చేసిన నష్టం పూడ్చలేనిది, కేబినెట్ భేటీలో సీఎం ఆగ్రహం, ఆ దేశ ప్రతిష్ట దెబ్బతీసేలాగా వ్యవహరించారు, దీంతో వారు సీరియస్గా తీసుకున్నారు, దీనివల్లే అమరావతి పనుల్లో నేరుగా భాగస్వాములు అయ్యేందుకు విముఖత, సీడ్ క్యాపిటల్లో పెట్టుబడులకు అనాసక్తి, కావాలంటే ప్రపంచ బ్యాంక్ ద్వారా సహాయం చేస్తామంటున్నారు, అయినా విశాఖ సదస్సుకు వచ్చేందుకు ఒప్పించాం, ఆ దేశంతో సంబంధాల పునరుద్ధరణకు కసరత్తు, నలుగురేసి మంత్రులతో బృందాలను పంపుతాం, సీఎం గారు తెలిపారండి. జిల్లాలపై సత్వర కసరత్తు, జగన్ చేసిన తప్పులను సరిదిద్దండని, ప్రజల ఫిర్యాదులను పరిష్కారం చూపించాలి, నెల రోజుల్లోగా నివేదిక ఇవ్వండి, మంత్రివర్గ ఉపసంఘానికి సీఎం దిశానిర్దేశం, పలు జిల్లాల్లో కేంద్రంపై అప్పట్లో తీవ్ర నిరసన, జిల్లాలకు కొత్త పేర్ల నిర్ణయంపై విమర్శలు, ఇష్టానుసారం డివిజన్లు సరిహద్దుల మార్పు, వీటిని సరిదిద్దేందుకు నడుం బిగించిన సర్కారు. ఇక తప్పులు జరగనివ్వద్దు, జరిగితే సరిదిద్దుకోండి, లేదంటే నష్టపోతాం, జనం కోసం ఎన్నో మంచి పనులు చేస్తున్నాం, శక్తికి మించి అభివృద్ధి సంక్షేమం అమలు చేస్తున్నాం, అయినా కొందరు చేసే చిన్న చిన్న తప్పులతో శ్రమంతా వృధా అవుతుంది, ఇది మంచి పరిణామం కాదు, మంత్రివర్గ సహచరులకు సీఎం హితవు. ఇంకా హైకోర్టులో ఏం జరుగుతుంది, సివిల్ కేసులో క్రిమినల్ ప్రొసీడింగ్సా, ఎలా సాధ్యం, ఈ తరహా తీర్పులు బయట ఒత్తిళ్ల వల్ల వస్తున్నాయా లేక అవగాహన లేమితోనా అని ఆశ్చర్యం వేస్తుంటుంది. అలహాబాద్ హైకోర్టు జడ్జి తీర్పుపై సుప్రీంకోర్టు ఆగ్రహం, ఆయన తన తీర్పుతో న్యాయ వ్యవస్థను హేళన చేశారని
ఇది అత్యంత చెత్త తప్పుడు తీర్పుల్లో ఒకటని వ్యాఖ్య. పదవి విరమణ చేసేదాకా ఆయనకు అసలు క్రిమినల్ కేసుల విచారణ అప్పగించొద్దంటూ అసాధారణ ఆదేశాలు. ఇక ప్రకటనలో సీఎం ఫోటోలు తప్పేమి కాదు, మీ రాజకీయాలకు కోర్టులను వాడద్దు అన్నా డీఎంకే ఎంపీపై సుప్రీం సీరియస్. 10 లక్షల జరిమానా విధించిన ధర్మాసనం. మద్రాసు హైకోర్టు ఆదేశాలు కొట్టివేత. ఇంకా రెపో రేట్ యథాతథం. ట్రంప్ సుంకాల దెబ్బకు వడ్డీ రేట్ల కోతాకు ఆర్బీఐ బ్రేక్. రుణగ్రహీతల ఆశలపై నీళ్లు. ఈసారి జీడీపీ వృద్ధి అంచనా 6.5%. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానం సమీక్ష నిర్ణయాలను ప్రకటించిన రిజర్వ్ బ్యాంక్. ఇక గ్రీన్ ఎనర్జీతోనే స్వగ్రామంలో ఉద్యోగం. యువత నైపుణ్యాలు పెంచుకోవాలి. పునరుత్పాదక ఇంధనం పరిశ్రమలు వస్తున్నాయి. క్లస్టర్ల వారీగా పెట్టుబడులు ఆకర్షిస్తున్నాం. సెప్టెంబర్ 1న నైపుణ్య పోర్టల్ ప్రారంభిస్తాం. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం. గ్రీన్ ఎనర్జీస్ నైపుణ్య సదస్సులో మంత్రి లోకేష్ గారు తెలిపారండి. నాడు ఇతర రాష్ట్రాలకి ఎంతకిచ్చారు? ఏపీతో విద్యుత్ ఒప్పందంపై పూర్తి వివరాలు ఇవ్వండి, అఫిడవిట్ దాఖలు చేయండి సెకీకి హైకోర్టు ఆదేశం. విచారణ వాయిదా వేశారు. ఇక డిఎస్సి అభ్యర్థులంతా విద్యార్థికులే. 90% మంది పీజీ చదివినారు. ఎంఏ 1.60 లక్షల మంది, ఎంఎస్సి 1 లక్ష మంది, బీటెక్ చేసిన వారు 7,300 మంది, మొత్తం పీజీ అభ్యర్థులు 3 లక్షల మంది. బోధనలో నాణ్యత పెరిగే అవకాశం. ఇక ఈపీఎస్ 95 కనీస పెన్షన్పై త్వరలో ప్రకటన. విశాఖ ఎంపీతో కేంద్ర మంత్రి మాండవీయం. ఒకసారి ఆంధ్రప్రభ చూద్దాం. నేతన్న లోగిళ్ళలో చంద్రకాంతులు. నేడు 3 పథకాలకు శ్రీకారం. చేనేత మగ్గాలకు ఉచిత విద్యుత్. ఇక దూకుడు పెంచండి. కొందరు మంత్రులకు కితాబ్, మరికొందరు మంత్రికి క్లాస్. దశల వారీగా సింగపూర్కు మంత్రులను పంపిస్తారంట. వైకాపా సర్కార్ సింగపూర్ మంత్రులను వేధించారు. అక్కడికి వెళ్ళి మరీ బెదిరించారు. పెట్టుబడులు పెట్టేందుకు వాళ్ళని తిరిగి ఒప్పించడానికి చాలా కష్టపడ్డా. గ్రూపులుగా వెళ్ళిరండి, అక్కడ విధానాలను అధ్యయనం చేయండి. సింగపూర్ పర్యటన విశేషాలను మంత్రులతో పంచుకున్న సీఎం చంద్రబాబు గారు. వచ్చే కేబినెట్లో మీ శాఖలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మీరే ఇవ్వాలని సూచన. ₹5కే నాణ్యమైన భోజనం. తొలి దశలో 150 క్యాంటీన్లు. సూపర్ 40 విద్యా పథకం. ప్రతిభావంతులైన 40 మందికి దేశస్థాయి సంస్థలో ఉచిత శిక్షణ. ఇక రైతులకు భరోసా 2,000 జమ. పాత పద్ధతి పటిష్టంగా తిరిగి అమలు. లబ్ధిదారుల జాబితా పునఃసమీక్షించాలని కలెక్టర్లకు ఆదేశం. వాలంటీర్లకు అభయహస్తం. వారి సేవలపై సమీక్ష. పనితీరు బాగుంటే ప్రోత్సాహకాలు, లేదంటే తొలగింపు. ఉద్యోగ నియామకాలకు శ్రీకారం. వివిధ శాఖల్లో ఖాళీల భర్తీకి మంత్రివర్గం ఆమోదం. త్వరగతిన నియామక ప్రక్రియ. ఇక చైనాకు మోడీ గారు. ట్రంప్ సుంకాల మోత నేపథ్యంలో ప్రాధాన్యం. ఆగస్టు 31 నుంచి 2 రోజుల పాటు పర్యటన. గల్వాన్ ఘర్షణ తర్వాత తొలిసారి బీజింగ్కు మోడీ గారు. తాజా పర్యటనలో భాగంగా ఎస్సీఓ సదస్సుకు హాజరు కానున్న ప్రధాని గారు. ఆగస్టు 30న జపాన్కు మోడీ. ఇండో జపాన్ సదస్సుకు హాజరు కానున్న మోడీ గారు. గురువింద అమెరికా. భారత్పై టారిఫ్ల వార్. ఉన్న ఫలంగా 50% పెంపు. ఇరు దేశాలపై తీవ్ర ప్రభావం. రష్యాతో చమురు కొనుగోళ్లపై బెదిరింపు. ఉక్రెయిన్ యుద్ధం నష్టాల కారణమని నిందలు. కానీ క్యూబ్ వెనక అమెరికా, నాటో, EU. విచ్చలవిడిగా ఆయుధాల విక్రయం. యుద్ధం ఎగదోసిన అగ్రరాజ్యం. ఉక్రెయిన్పై ఒత్తిడి తెచ్చి ఖనిజ ఒప్పందం. ఆ దేశ సహజ వనరుల దోపిడీకి ఎత్తుగడ. అటు రష్యా నుంచి ఎరువులు, యురేనియం కొనుగోలు. క్రెమ్లిన్తో ఐరోపా దేశాల వాణిజ్యం. నోరు మీద పని డొనాల్డ్. దేశీయంగా వ్యతిరేకత దృష్టి మళ్లించేందుకే టారిఫ్ వార్. ఇక పత్తి గింజలతోనూ వంట నూనె. ప్రస్తుతం వంట నూనెల కోసం విదేశాలపైనే ఆధారం. దేశానికి దిగుమతులు, ప్రజలకు ధరల భారం. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గం పత్తి నూనె. వంట నూనెలో స్వయం సమృద్ధికి అవకాశం. ఇప్పటికీ అమెరికా, చైనా, బ్రెజిల్లో పత్తి నూనె వాడకం. డిఓసితో పశుదాణ, బలవర్ధక పోషకాలు. గ్రామీణ ప్రాంతాల్లో పత్తి గింజల ప్రాసెసింగ్ యూనిట్లకు అవకాశం. తద్వారా ఉపాధి అవకాశాలు. ఇక స్కిల్స్తోనే జాబ్. ఎంత నైపుణ్యం ఉంటే అంత మంచి ఉద్యోగాలు. గ్రీన్ ఎనర్జీ రంగంలో అద్భుత అవకాశాలు. గ్రామీణ యువత, మహిళలకు మంచి ఛాన్స్. ప్రతి ప్రాంతాన్ని ఓ రంగానికి హబ్గా మలుస్తాం. సెప్టెంబర్ 1 నుంచి నైపుణ్య పోర్టల్ ప్రారంభిస్తాం. 20 లక్షల ఉద్యోగ కల్పనపై ఫోకస్ పెట్టాం. మంత్రి నారా లోకేష్ గారు తెలిపారు. కడప జిల్లాలో కథన కుతూహలం. మాజీ సీఎం సొంత జిల్లాలో జడ్పీటీసీ ఎన్నికల వేడి. 12న పులివెందుల, ఒంటిమిట్ట స్థానాలకు ఉప ఎన్నికలు. 2 చోట్ల చెరి 11 మంది చొప్పున బరిలో ఉన్నారు. ప్రధాన పోటీ కూటమి, వైసీపీ మద్దతుదారుల మధ్య. ఆధిపత్యం కోసం టీడీపీ కూటమి యత్నాలు. పట్టు నిలుపుకునేందుకు విపక్షం హోరాహోరీ. ఇక 4,000 కోట్ల టార్గెట్. ఆదాయం కోసం గనుల శాఖ కసరత్తు. బకాయిలు వసూళ్లపై దృష్టి. నోటీసులు. రెట్టింపు ఆదాయమే లక్ష్యంగా నూతన పాలసీలు. బాండ్ల ద్వారా నిధుల సేకరణకు ప్రభుత్వానికి గనుల శాఖ ప్రతిపాదనలు. అక్రమ తవ్వకాలపై ప్రత్యేక చర్యలు. ఇక రాజకీయాలకు దూరంగా ఉన్న విమర్శలు పట్టించుకోను. సేవా కార్యక్రమాలతోనే తృప్తిగా ఉన్నాను. 10 మందికి మంచి చేస్తున్నా. నేనేంటో ఆ మంచి చెబుతుందని చిరంజీవి గారు తెలిపారండి. ఇక ఈనాడులోని మిగిలిన వార్తలు చూద్దాం. కీలక రేట్లను కదల్చిన టారిఫ్ అనిశ్చితులు. వృద్ధి రేటు
అంచనా 6.5% మధ్య ద్రవ్యోల్బణ అంచనా తగ్గింపు, రేట్ల కోత ప్రభావ వ్యవస్థలో ఇంకా కనిపించలేదు. మరణించిన వారి ఖాతాల సెటిల్మెంట్లు సులువుగా. ఇక హీరో మోటార్ కార్ప్స్ లాభంలో 65% వృద్ధి. ఇక సైన్యం నుంచి లోకేష్ మెషన్స్కు 17.68 కోట్ల ఆర్డర్లు. భారీ విస్తరణ దిశగా ఇండోసోల్ సోలార్. 2027లో పబ్లిక్ ఇష్యూ ఆలోచనలు. అంకురాల కోసం 100 కోట్లు. బయోమ్. ఇక 55% భారత్ ఎగుమతులపై ట్రంప్ టారిఫ్ల ప్రభావం ఫియో తెలిపింది. కిమ్స్ హాస్పిటల్ ఆదాయం 879 కోట్లు. దివీస్ ల్యాబొరేటరీస్కు 557 కోట్ల లాభం. ఎటర్నల్ నుంచి వైదొలగున్న యాంటిఫిన్ 5,375 కోట్లు తన వాటా విక్రయించే అవకాశం. టీసీఎస్ సిబ్బందికి 1 నుంచి వేతనాలు పెంపంటండి. విమాన నిర్వహణ సేవలు సొంతంగానే ప్రభుత్వ కంపెనీకి దూరంగా. ఎయిర్ ఇండియా ప్రణాళికలు. ఇక వాహన గిరాకీ రికవరీ. భారత ఆర్థిక విధానాల తోడ్పాటు. హోండా ఎండీ కిమ్ గారు తెలిపారు. 14% పెరిగిన బజాజ్ ఆటో లాభం. ఎయిర్ బస్ ఇండియా ఎండీగా యోగన్ వెస్ట్ మేయర్. ఇక వాట్సాప్ నుంచి సేఫ్టీ ఓవర్వ్యూ. గ్రీన్ అమోనియా కిలో ₹55.75 అంటండి. ఇక హుబ్లీలో ఇన్ఫోసిస్ ఏఐ కేంద్రం. 1000కు పైగా స్థానిక నియామకాలు. 2 రోజుల్లో 3.5 లక్షల కోట్ల ఆవిరి. ఆరోగ్య ఐటీ సంరక్షణ షేర్లో విక్రయాలు. ఎఫ్ఐఐ విక్రయాలు 4,999 కోట్లు. డిఐఏ కొనుగోళ్లు 6,800 కోట్లు అంటండి. ఇక సెన్సెక్స్ 80,544 దగ్గర ముగిసింది. నిఫ్టీ 24,574 దగ్గర ముగిసింది. ఇంకోసారి నోటీస్ బోర్డు చూద్దామండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూనియర్ అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేసి ఉండాలి. వేతన శ్రేణి 24,000 నుంచి 64,000 వరకు ఉండొచ్చు. ఆన్లైన్లో దరఖాస్తుకు స్వీకరణ చివరి తేదీ 26 ఆగస్ట్. ఇక ఎంపిక ప్రిలిమినరీ పరీక్ష మరియు మెయిన్స్ పరీక్ష. స్థానిక భాషపై పరీక్షతో ఉంటుందంటండి. ఇక బ్యాంక్ ఆఫ్ బరోడాలో వివిధ విభాగాల్లో మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. సేల్స్, మార్కెటింగ్లో అర్హత ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీలు ఉత్తీర్ణతో పాటు పని అనుభవం ఉండాలి. ఎంపిక రాత పరీక్ష మరియు సైకోమెట్రిక్ టెస్ట్ ఇంటర్వ్యూతో. ఆన్లైన్లో దరఖాస్తుకు స్వీకరణ చివరి తేదీ 26 ఆగస్టు అండి. ఇక వారణాసిలో టాటా మెమోరియల్ హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్ పోస్ట్ భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎండి డిఎన్బి చేసి ఉండాలి. దరఖాస్తుకు స్వీకరణ చివరి తేదీ 11 ఆగస్ట్. ఎంపిక ప్రక్రియ ఇంటర్వ్యూతో. ఇక కర్ణాటకలోని కలిబూరిగిరిలో ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఒప్పంద ప్రాతిపదిన వివిధ విభాగాల్లో ప్రొఫెసర్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ఖాళీలు 20 ఉన్నాయని మొత్తం. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ పీజీ చేసి ఉండాలి. ఎంపిక ఇంటర్వ్యూతో. ఇంటర్వ్యూ తేదీ 20-21 ఆగస్ట్. తిరుపతిలో ఐఐటీలో నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయంటండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెబ్సైట్లో రెఫర్ చేయొచ్చు. ఆన్లైన్లో దరఖాస్తుకు 13 ఆగస్ట్. ఇంకా ఇంటర్న్షిప్స్ చూద్దాం. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, వీడియో ఎడిటింగ్ అండ్ మేకింగ్, ఇన్సైడ్ సేల్స్, ఫ్లట్టర్ డెవలప్మెంట్, ఇంకా బిజినెస్ డెవలప్మెంట్. గుంటూరులో ఫినాన్స్ కూడా ఉందంటండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవ్వండి ఈరోజు వార్తలు వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరికి చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కంటెంట్లో మరియు ప్రెజెంటేషన్ ఏమైనా లోపలంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.